హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మూసాపేట్, కూకట్పల్లి, చైతన్యపురి, దిల్సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీగా వాన కురుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. హైదరాబాద్లో అయితే భారీగా వర్షం కురుస్తోంది. అటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మూసాపేట్, కూకట్పల్లి, చైతన్యపురి, దిల్సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం పడుతోంది. ఇక మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఆకాశం మేఘావృతమై ఉంది. రైట్గా హైదరాబాద్లో అయితే పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ఏ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి? వర్షానికి తగ్గట్లు అధికారులు ఏమైనా ఏర్పాట్లు చేశారా? ట్రాఫిక్ జామ్ ఇవన్నీ నియంత్రించడానికి? హైదరాబాద్ లో గంట సేపటి నుంచి కూడా విపరీతమైన వాన కురుస్తుంది. పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. ప్రస్తుతం నేను మాదాపూర్ ఏరియాలో ఉన్నాను. మనం చూడొచ్చు వేగంగా వాటర్ వస్తున్నాయి. ఇక్కడ మొత్తం మోకాలు లోతు నీళ్లన్నీ కూడా రోడ్లపై చేరిపోయినాయి. ఇక్కడ ట్రాఫిక్ కూడా పూర్తిగా జామ్ అయిపోయింది. కొన్ని వెహికల్స్ కూడా వర్షం నీరుకి ఖరాబ్ అయిపోవడంతో పూర్తిగా ఇక్కడ ఆగిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం అయిపోయారు. ఎందుకంటే ఎక్కడెక్కడ మ్యాన్హోల్స్ తెరిచున్నాయో వాటి దగ్గర సింబల్స్ ఏర్పాటు చేసి వాళ్ళు సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో వర్షాల సమయంలో నాలల్లో చాలా మంది కొట్టుకొని పోయి చనిపోవడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం మనం దుర్గంచెరి ఏరియాలోనే ఉన్నట్టు మాదాపూర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మనము వర్షం ఇది సీసీ రోడ్డు, కానీ ఇక్కడ చెరువులాగా తలపిస్తుంది రోడ్డు అంతా కూడా. ఇక్కడ కూడా పూర్తిగా మోకాలు లోతు వర్షం నీరుతో నిండిపోయింది. ఇక్కడే జిహెచ్ఎంసీ అధికారులు ఉండడం జరిగింది, సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఓపెన్ నాలా ఉంది కాబట్టి మాదాపూర్ ఏరియాల నుండి వచ్చే వర్షం వరద అంతా కూడా ఈ నాలా ద్వారా దుర్గం చెరువులోకి వెళ్తుంది. అయితే ఇక్కడ సిబ్బందిని కూడా పెట్టడం జరిగింది. మనం చూడొచ్చు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఇటువైపు నుంచి ఎవరు రాకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా జిహెచ్ఎంసీ అధికారులను ఇక్కడ సిబ్బందిని పెట్టడం జరిగింది. అయితే దాదాపు గంట రేపటి నుంచి కూడా నగరంలో వివిధ ప్రాంతాల్లో వర్షం పడుతూనే ఉంది. దిల్సుఖ్ నగర్, జూబ్లీ హిల్స్, అదేవిధంగా ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో పూర్తిగా గంట సేపటి నుండి భారీ వర్షం కురుస్తుంది. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫీసులో నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో రోడ్లపైన పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దాదాపు గంట సేపటి నుంచి వర్షానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా వాహనదారులు చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో కూడా పూర్తిగా నీళ్లలో మునిగిపోయినట్టు పరిస్థితి కనబడుతుంది. వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు కూడా మరో గంట పాటు వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైతే వాటర్ లాగిన్ పాయింట్లు ఉన్నాయో వాటిని గుర్తించి వెంటనే వాటర్ క్లియర్ అయ్యే విధంగా కూడా చూడాలి అని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ అధికారులు కింది స్థాయి సిబ్బందికి చెప్పడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. ఒకవేళ వెంటనే ఎక్కడ వాటర్ లాగిన్ అయినా కానీ ఏదైనా సమస్య వస్తే అక్కడికి వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం. ప్రస్తుతం అయితే ఇక్కడ మాదాపూర్లో మోకాలు లోతు నీరు కూడా వచ్చింది. వేగంగా వాటర్ ప్రవహిస్తుంది. మనం చూడొచ్చు దాదాపు గంట సేపటి నుంచి ఇదే పరిస్థితి ఇక్కడ ఉంది. మరో గంట సేపు వర్షం పడే అవకాశం కనబడుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు జిహెచ్ఎంసీ అధికారులను అలర్ట్ చేయడంతో ప్రస్తుతం అయితే ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిపోయింది. దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కూడా వేరే డైవర్షన్లో ట్రాఫిక్ని మళ్లిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వాటర్ ఉండడంతోనే ఇలాంటి సమస్య ఏర్పడింది అని చెప్తున్నారు. మనం చూడొచ్చు ఒక వాహనం పూర్తిగా టూ వీలర్ ఎంత లోతు నీళ్ళల్లో వస్తుందనేది కూడా చూడొచ్చు మనం ఇక్కడ. ఎప్పుడు ఇక్కడ వర్షం పడ్డప్పుడు ఇలాంటి పరిస్థితే ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు. అయితే హైదరాబాద్లో
మొత్తం అన్ని ప్లేస్లలో వర్షం పడుతూనే ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే మెయిన్గా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే వారందరూ కూడా ఎక్కడైతే రోడ్లపైన వాటర్ ఉంటే అక్కడ నుంచి వెళ్లకుండా ఆగి వెళ్ళాలి. ఎందుకంటే కొన్ని చోట్ల వర్షానికి మెయిన్ హోల్స్ తెరిచి ఉంటాయి కాబట్టి అందులో పడిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ అధికారులు సిబ్బందికి సూచనలు చేయడం జరిగింది. ప్రస్తుతం మాదాపూర్లో అయితే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. మరో గంట వరకు కూడా ట్రాఫిక్ క్లియర్ అయ్యే అవకాశం లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మనము ప్రస్తుతం అయితే సిటీలో ఇంకా వర్షం పడుతూనే ఉంది. చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఇప్పుడు రాబోయేది వర్షాకాలం కాబట్టి ఏవైతే శిథిలావస్థకు చెందిన భవనాలు ఉన్నాయో వాటిని ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాంటి నివాసాల్లో ఎవరైనా ఉంటే వారిని ఖాళీ చేయించి అలాంటి బిల్డింగ్స్ అన్నిటిని కూడా కొలాప్స్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే 2 రోజుల క్రితమే రాజేంద్ర నగర్లో ఒక పాత గోడ కూలిపోయి 2 పిల్లలు చనిపోవడం జరిగింది. కాబట్టి అలాంటి భవనాలను గుర్తించి వెంటనే వాటిని కూల్చే కార్యక్రమాలు జిహెచ్ఎంసీ అధికారులు చేపట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం సూచనలు చేయడం జరిగింది. ఇక ఈరోజు కురుస్తున్న వర్షానికి దాదాపు గంటన్నర నుంచి కూడా భారీ వర్షం హైదరాబాద్లో కురుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. తీసుకోమని లైవ్ తొందరగా రైట్, ఇక హైదరాబాద్లో అయితే భారీ వర్షం కురుస్తోంది. చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ కూడా వాగులను తలపిస్తున్న పరిస్థితి నెలకొంది. అటు జూబ్లీ హిల్స్లో కానీ బంజారా హిల్స్లో, అదేవిధంగా మాదాపూర్లో, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మూసాపేట్, కూకట్పల్లి, అదేవిధంగా చైతన్యపురి, దిల్సుఖ్ నగర్ ఈ అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం విస్తారంగా కురుస్తోంది. ఇక మరికొన్ని ప్రాంతాల్లో అయితే భారీగా వాన పడుతోంది. ఇక మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. పెట్టావా?